అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో దానిలో భాగంగా మంచి ఫలితాలు ఏదైతున్నాయో మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాస్త మిశ్రమ ఫలితాలు అంటే, చెడు పరిణామాలు అంటే ఈ సంవత్సరంలో జరగబోయేదంటే ఏం చెప్తారు మేడం? తప్పకుండా ఈ సంవత్సరంలో జరగబోయే పరిణామాలు అంటే విశ్వవసునామ సంవత్సరానికి అధిదేవత రవి భగవానుడు. ఈ విశ్వవసు దేవతలు అనేవాళ్ళు ఏంటంటే మంచికి తోడుంటారు, చెడుకి ఖండిస్తుంటారు. సో విశ్వవసు అనేది ఏంటంటే దేవతల పేరు అనమాట. 10 మంది దేవతలు ఒకటే నామం కలిగిన వాళ్ళు విశ్వవసు దేవతలు అంటారు వీళ్ళని. ఈ విశ్వవసు దేవతలు ఏమేమి చేస్తారంటే దేవతలకి అన్ని కార్యాల్లో అండగా నిలబడతారు. అంటే ఇప్పుడు మనకి ఆ అసిస్టెంట్స్ లాగా మనకి ఏదైనా సర్దుకుంటే గురువు గారికి శిష్య బృందం ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. అలాగే ఏర్పాటు దేవతలకి అందరికీ వీళ్ళు విశ్వవసు దేవతలని ఏవి కావాలంటే ఆ సమయానికి అలాగా తీసుకొచ్చి పెడుతుంటారు ఏ కార్యక్రమానికైనా సరే. సో ఈ యాగాలకి యజ్ఞాలకి ఇప్పుడు మనమే చేస్తాం కాదు, వాళ్ళు కూడా చేస్తారు యజ్ఞాలు యాగాలు. అయితే వాళ్ళు రాక్షసుల్ని సంహరించడానికి ఏ చేయాలో ఆయుధాలు యుద్ధాలకి ఏం చేయాలో ఆలోచిస్తూ అలాంటి యాగాలు చేస్తుంటారు. మనలో ఉండే ఆశని కావాలి ఇలా మన కోరికల్ని తీర్చుకోవాలని చెప్పి మనం హోమాలు పూజలు చేస్తుంటాం. ఇలా అన్నమాట. వాళ్ళు లోక కళ్యాణోద్ధం కోసం చేస్తారు దేవతలు, మన కోసం చేసుకుంటాం. అయితే వీటికి సాయం చేసేది విశ్వాసు దేవతలు అన్నమాట. ఈ విశ్వాసు దేవతలకి నామం ఈ సంవత్సరం మనకి విశ్వవసునామ సంవత్సరం వచ్చింది. శ్రీ విశ్వవసునామ సంవత్సరానికి వచ్చిన మంచి ఫలితాలు, చెడు ఫలితాలు అంటే మొత్తం మంచి ఫలితాలు. చెడు ఫలితాలు అనేది ఎక్కువ ఏమి ఉండవు. ఎక్కడ చెడు ఉంటుంది అంటే ఎప్పుడు అధర్మానికి మనం పాల్పడతామో అక్కడ ఖచ్చితంగా ఖండిస్తారు. ఎప్పుడైతే మనం చెడుగా ఆలోచిస్తామో మనలో చెడు అనేది వచ్చింది అంటే దాన్ని ఖండించడానికి ఖచ్చితంగా భగవంతుడు అవతరించినట్టుగా మనలో ఉన్న ఆ చెడుని పోగొట్టడానికి కొన్ని కష్టాలు మనకు వస్తాయి. సో మనం తెచ్చుకునే కష్టాలు తప్ప భగవంతుడు ఇచ్చిన కష్టాలు కాదు. అయితే విశ్వానికి ఎలా ఉంటుంది, గోచారరీత్యా మనకి ఎలా ఉంటుంది. ఇప్పుడు ఉగాది ఫలితాలు అంటే ఏంటి, ఏ మనిషికి సంబంధించింది కాదు ఇది. మొత్తానికి విశ్వం అంతా ఈ ఉగాది అనే దానికి ఏం జరుగుతుంది అనేది. సో ఈ సంవత్సరం ఈ మొత్తం అంతా ఏం జరుగుతుందంటే మనకి ముఖ్యంగా కొన్ని దేశాల్లో యుద్ధం అనేది జరుగుతుంది. ఎందుకంటే రవి భగవానుడు కదా, ఎప్పుడూ లీడర్గా ఉండేవాడు ఏం చేస్తాడంటే ఏ అన్యాయాన్ని ఎదిరిస్తుంటాడు. అక్కడ అధర్మం అనిపించింది ఎదిరించడానికి రెడీ అవుతాడు. కొత్త యుద్ధాలు ప్రారంభం అవబోతున్నాయా? యుద్ధం ప్రారంభం అవుతుంది. ఏదో ఒక యుద్ధం. ఏ యుద్ధం అనేది అంటే ఖచ్చితంగా చెడు మీద మంచి గెలవాలని ఎప్పుడు చేసే యుద్ధమే, ఆ యుద్ధాలే ప్రారంభం అవుతాయి. ఎందుకంటే మనకి ఇక్కడ మన ఇండియాలో ఏవో జరుగుతాయని కాదు, వేరే దేశాల్లో జరుగుతాయి. ఎందుకు అంటే మన ఇండియాలో మనం అంత సెల్ఫిష్గా ఎంత సెల్ఫిష్ అంటే ఏదో మన కుటుంబం మనం బాగుంటే చాలా అనుకుంటాం. కానీ వేరే దేశాల్లో వస్తువులు అలా కాదు. ప్రపంచాన్ని ఆక్రమించేసుకోవాలి, ఈ మనుషులందరినీ ఏదో చేసేయాలి అనే ఆలోచనలు కలిగిన వాళ్ళు. అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళకు మాత్రం చాలా గట్టి దెబ్బలే పడతాయి తప్ప మామూలుగా మనలాగా ఏదో మా పూజ మా పునస్కారం మా పని ఏదో మేము చేసుకుంటున్నాం అనే వాళ్ళ మీద కాదు ఈ యుద్ధం. దేశాన్ని దోచేద్దాం అనుకునే వాళ్ళు మాత్రం యుద్ధం జరుగుతుంది. అలాంటి కంట్రీలో యుద్ధం బాగా విపరీతంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రకృతి కోపం వస్తే ఆ దేశాల్లో ఉన్న మనుషుల్ని చంపడం అనేది జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది మనకి తెలిసిన విషయం. చిన్న ఎర్త్క్వేక్స్ కానీ అంటే భూకంపాలు కానీ లేకపోతే సునామీలు కానీ, ఇవే ఎక్కువ. ప్రకృతి కోపం వచ్చిందంటే సునామీ వచ్చేస్తుంది, లేకపోతే భూకంపం వస్తుంది. నచ్చలేదు నాకు వీళ్ళు చేసే అది ఆ క్రూరత్వాన్ని నేను చూడలేను అనుకుంటే ఖచ్చితంగా అది సృష్టిస్తారు. అలాంటి జరిగే అవకాశం ఈ సంవత్సరం ఉంది. ఎందుకు ఉందంటే రవి భగవానుడు ఏంటంటే చాలా విషయాల్లో ఆయనకి నచ్చదనమాట. ఎంత అంటే ఆత్మకారకుడు అంటాం మనం. ఆత్మకారకుడు అంటే మన శరీరం మనకు ఇప్పుడు ఎంతవరకు కంఫర్ట్ అంటే అంతవరకు చేయగలం, ఎక్కువ అన్కంఫర్టబుల్గా చేయలేం కదా. అలాగే ఈ విశ్వంలో జరిగే మంచిని తప్ప ఆయన చెడు ఎక్కువగా విపరీతంగా పెరుగుతుంది, మనుషులు చంపుదామని ఫిక్స్ అయ్యారు, వీళ్ళు దేశాన్ని పాల్చేద్దాం ఫిక్స్ అయ్యారంటే ఆయన భరించాడు. ఖచ్చితంగా అక్కడ మరణహోమం అనేది జరుగుతుంది. కొన్ని గంటల్లో జరిగే అవకాశాలు ఈ సంవత్సరం అయితే ఉన్నాయి. తర్వాత అకాల వర్షాలు అనేది కొంచెం బాగా కనిపిస్తున్నాయి. అయితే ఏంటంటే కొంచెం వర్షాల వల్ల ఏంటంటే కొంతమందికి మేలు జరిగే అవకాశం ఉంది. అసలు ఈ ఊర్లో నీళ్లు చుక్కని ఎప్పుడు చూడలేదన్న వాళ్ళకి శుభ్రంగా నీళ్లు కుండపోతలా పోస్తుంది. అదొక అదృష్టం. అసలు మేము ఎప్పుడైనా వర్షం చుక్క చూసి చాలా ఏళ్ళు అయిపోయింది, అసలు వర్షం చుక్కలే వచ్చినా 2-3 చుక్కలు నేలకొని తరబవి అంటారు. అలాంటి వాళ్ళకి కుండపోతలా కురుస్తుంది వర్షం. గుర్తింగ్ ఏంటంటే కొన్ని గ్రామాలకు ఇప్పటికీ రోడ్లు లేవు కదా, అలాంటి గ్రామాలకు కొత్తగా రోడ్లు వస్తున్నాయి ఇప్పుడు ఈ సంవత్సరం. అది మంచి పరిణామం. మంచి రోడ్లు రావడం, వాళ్ళ గుర్తింపు రావడం. ఇప్పుడు రైతులే రాజు అవుతారని అనుకున్నాం. రైతులే రాజు అవ్వాలంటే ఏంటంటే మరి వాళ్ళకి గుర్తింపు అనేది వస్తేనే కదా. ఇప్పుడు ఆయన మాట చెల్లిందనే కదా
అలా. సో వర్షాలు పడి మళ్ళీ ఆ భూమిలో మొలవదు అనుకునే ప్లేస్లో కూడా మొలుస్తూ ఉంటాయి ఈ సంవత్సరం. ఇది కూడా అవకాశం ఉంది బాగా. అలాగే మేడం, సో ఎండల పరిస్థితికి వస్తే అధిక ఉష్ణోగ్రతలు చూడబోతున్నాము అంటున్నారు, మరి దీని గురించి ఏమంటారు? చాలా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే అధిపతి రవి భగవాన్ కదా. సో ఇప్పుడు ఎండలు ఎంత విపరీతం పెరుగుతాయంటే కొంతమందికి ఏసీలు కంపల్సరీ అయిపోతాయి. అంటే చాలా ఏసీలు లేకపోతే బయట తగిలితే వడదెబ్బలు తగలడము. వడదెబ్బ తగిలితే జనరల్గా మన మంచిలో పానకం తాగితే తగ్గేది. ఈ సంవత్సరం అలాంటి వాటికి ఎందుకు పనికిరావు అనమాట. అంత విపరీతమైన వేడి ఉంటుంది. ఆ వేడి ఎలా ఉంటుంది అంటే మనిషి ప్రాణాంతకం అంత వేడి ఉంటుంది. అందువల్ల కాస్త జాగ్రత్తగా ఉండవలసిందే. ముఖ్యంగా పెద్దవాళ్ళ గదిలో కాస్త ఏసీ పెట్టించడం, పాపం వాళ్ళు అసలు భరించలేరు అనమాట. రాత్రి అయితే చలి పుడుతుంది వాళ్ళకి, పగలైతే వేడి తట్టుకోలేరు. అలాంటి పరిస్థితి ఈ సంవత్సరం. అంటే మనకి చల్లదనం అలానే ఉంటుంది, వేడి అలాగే ఉంటుంది. ఏదో రాత్రిపూట ఏదో వేడి బాగా మండుతుంది, మన గొంతులు ఆరిపోతున్నాయి, శరీరం అంతా మంటలు పడుతున్నాయి, అలాంటివి ఉండవు. రాత్రి చల్లగా ఉంటుంది, పగలంతా వేడిగా ఉంటుంది. ఎందుకంటే ఈ విశ్వాసనామ సంవత్సరం అంటే అదే నామం. సాయంత్రం పూట చల్లగా, పగలంతా వేడి. ఆ పగలు ఎంత వేడి ఉంటుందంటే అది తట్టుకోలేము అనమాట, అంత ఉష్ణోగ్రత. అయితే దీనివల్ల ఏంటి అంటే కొన్ని జీవరాశులు బయటికి రావడాలు, సో వాటి బయటికి వచ్చి కాస్త ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే ఈ విశ్వాసనామ సంవత్సరంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ దెబ్బలు పడేది వాళ్ళకే. ఎందుకంటే ఏదైనా చేశారంటే వాళ్ళ చేతిలో ఎక్కువ ఉంటుంది. దేశాన్ని పాడు చేయాలన్నా, దేశాన్ని మార్చాలన్నా, రూల్స్ మార్చాలన్నా అవి అన్యాయంగా అక్రమంగా అనిపిస్తే మాత్రం ఆ పార్టీ లేకుండా పునాదులతో సహా తీసేస్తారు. అసలు పార్టీయే ఉండదు. ఏమన్నా పార్టీలో గొడవలు అవ్వడమో, పార్టీలో నాయకులు మారడం కాదు, పార్టీ అనేది పునాదులతో తీసేస్తాడు. అది ఈ రవి భగవాన్ చేసే ఈ విశ్వాసనామ సంవత్సరంలో జరిగే పరిణామాలు. ఇప్పుడు అలాగే సినిమా వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ఈ మధ్య కాంట్రవర్సీ అవుతుంది. మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటారు ఈ సంవత్సరం? అంటే సినిమా వాళ్ళ విషయంలో మనకి అలా తీసుకోలేదు. ఎందుకంటే కాంట్రవర్సీ చేయడం అనేది మనకు అలవాటు అయిపోయింది. అది క్రోధినామ సంవత్సరం ఎఫెక్ట్. అది ఈ విశ్వాసనామ సంవత్సరంలో వాళ్ళు అంత ఇబ్బంది పడే అవకాశం ఉండదు. అయితే ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళ షూటింగ్స్ షెడ్యూల్స్ అనేవి మారిపోవచ్చు. ఎందుకంటే ఈ ఎండ వాతావరణం తట్టుకోలేక అసలు అవుట్డోర్ షూటింగ్స్ అనేది వాళ్ళు చేయలేకపోవడం, చాలా కష్టపడ్డాము. చిన్న ఆర్టిస్టులు, కొంచెం వయసు అయిపోయిన ఆర్టిస్టులు కాస్త ప్రాణాంతకం రావడం, హార్ట్ అటాక్స్ రావడం, ఈ కాస్తంత ఇబ్బంది పడ్డము, హాస్పిటలైజ్డ్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. అంటే ఇప్పుడు చాలా వయసు వచ్చి వాళ్ళు డైటింగ్ చేస్తూ కొంతమంది మెయింటైన్ చేస్తారు. అలా మెయింటైన్ చేసే వాళ్ళు ఈ సంవత్సరం డైటింగ్ చేసి మెయింటైన్ చేసిన వాళ్ళకి అంత ప్రాణాంతమైన భయాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనకు వచ్చిన కామెంట్స్ అన్నీ కూడా క్రోధినామ సంవత్సరం యొక్క సంబంధించింది. క్రోధినామ సంవత్సరంలో జరిగే ఇబ్బందులు, ఆ కుజుడు స్తంభించడం వల్ల వచ్చే ఇబ్బందులు మనకి కనిపిస్తున్నాయి. అది కూడా ముఖ్యంగా ఏంటి, మంచి ఫీల్డ్లో మిథున రాశి, ఈ కర్కాటక రాశి, ఇవన్నీ కూడా ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉంటాయి. మిథున రాశి అంటే బుధుడు అధిపతి. ఆలోచనలు బ్రహ్మాండంగా ఉండి రైటర్స్గా రాయగలిగితేనే, మంచి మంచి కథలు రాయగలిగితేనే అది మంచి చూడగలుగుతాం. సో వాళ్ళకి మిథున రాశి బుధుడు ఒక లగ్నానికి పది వరకు, లేకపోతే లగ్నానికి చూడడమో, లేకపోతే ద్వితీయంలో ఉండడమో అన్న జరుగుతుంది. ఆ రాశిలో కుజుడు ఉండడం వల్ల జనరల్గా కాస్త అంత కాంట్రవర్సీలు వస్తాయి. మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడుకుంటే ఏదో పదాలు వాడే కోపం వచ్చి మాట్లాడేస్తే ఆవేశంలో బయటపడినట్టుగా అలాంటి ఇబ్బందులు పడతాయి. అవి క్రోధినామ ఈ సంవత్సరం ఎఫెక్ట్ కాదు. విశ్వాసనామ సంవత్సరంలో అలాంటి ఇబ్బందులు వైరస్లు ఏమన్నా చూడబోతున్నాం మనం, కోవిడ్-19 లాంటివి. అలాంటి వైరస్లు ఏమి లేవమ్మా. అవి అయితే ఏంటంటే మనకి షష్టక కూటమి ఎప్పుడు జరిగిందంటే అది జరిగిన టైం వేరు, ఆ టైంలో వేరు. అది మనం ఇంకో ఎపిసోడ్ మాట్లాడతాం, మీకు చెప్తా వివరంగా. అయితే ఇప్పుడైతే మనకి అలాంటి వైరస్లు అయితే రావు. కాకపోతే ఏదో మనకి భయపెట్టే ఆలోచనలు ఉంటాయి కనుక అదొక క్యాష్ చేసుకుని అలవాటు అయిపోయింది. అందుకని ఇది ఖచ్చితంగా వస్తుంది, ఏదైనా వైరస్ వస్తుందని. వైరస్ అయితే ఏమీ రావు. ఈ విశ్వాసనామ సంవత్సరంలో వైరస్ వచ్చే ప్రాబ్లమ్స్ లేవు, వైరస్ వచ్చే ఇబ్బందులు లేవు. అయితే ఏం వస్తుందంటే కాస్త ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల, వేడి వల్ల కొంతమందికి ఈ హార్ట్ అటాక్స్ కానీ, కాస్త సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాస్త ఇబ్బందులు కానీ, ఆస్మా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వాళ్ళ వల్ల కాస్తంత వాళ్ళకి కొంచెం ప్రాణ నష్టం, ఈ సంవత్సరం ప్రాణ నష్టం ఉంది. విశ్వాసనామ సంవత్సరంలో రాసుకున్నప్పుడు అధిపతులు అధిదేవతలు ఎవరైతే రాసుకుంటామో మనం పాపులు శుభులని 6 పాపులు 3 శుభులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కాస్త ప్రాణ నష్టం ఉంటుంది, దేశ నష్టం ఉంటుంది, కొన్ని పార్టీలు మారే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ ఏంటంటే ఆ దేశంలో వాళ్ళు చేసే కర్మలు, అది వాళ్ళు చేసే విపరీతమైన చేసే ఇబ్బందులు. ఎప్పుడైతే మనుషుల్ని చంపాలని ప్లాన్ చేస్తారో ముందు వాళ్ళు చంపేస్తారు. అది జరుగుతుంది ఈ సంవత్సరం. అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అధర్మాలను అనేది భరించలేదు కూడా ఈ భూమి. ధర్మంగా ఉండే వాళ్ళని తీసుకెళ్ళి రాజ్యం ఎక్కిస్తుంది, రారాజు చేస్తుంది. రాజ్యం పరిపాలన అనేది అసలు రాజ్యం అనేది ఎలా పట్టా ఇస్తుందో అనేది కూడా చెప్పలేమన్నమాట. అంటే అసలు మొన్నటిదాకా మన ముందు తిరిగేవాడు ఇవాళ రాజు అయిపోయాడా అంటే అయిపోతాడు.
అది. సో టాలెంట్ ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం గుర్తింపు అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. కష్టజీవికి తప్పదు, కష్టపడాల్సిందే. సో ఎవరైతే ఇతరులను మోసం చేసి బతుకుదాం అనుకుంటున్నారో ఈ స్కామర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కాస్త గడ్డుకాలం అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం. 100%. అసలు అవి నడవు. ఇప్పుడు క్రోధినామ సంవత్సరం జరిగినట్టు ఈ విశ్వాసనామ సంవత్సరం జరగవు. ఓకే మేడం, మొత్తానికి ఈ కొత్త సంవత్సరం ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు. హోప్ఫుల్లీ ఏం జరిగినా కూడా అందరూ కూడా అలర్ట్గా ఉండి సో సక్సెస్కి దారి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.